ఊబకాయంలో 2 విధాలుగా మేము ఆలోచిస్తుంటాం. ఒకటి ఊబకాయంలో జరిగే శారీరక మార్పుల వల్ల, మెదడులో మార్పుల వల్ల కుంగుబాటు, లేకపోతే మనకి డిప్రెషన్, ఆందోళన ఇట్లాంటివన్నీ కూడా వస్తుంటాయి. అది మనం ముందు డిస్కస్ చేసిందే. కానీ దానికి మించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊబకాయంలో మానసిక ఫీలింగ్స్ కానీ భావనలు కానీ ఎలా ఉంటాయి? మనల్ని చాలామంది అవమానిస్తూ ఉంటారు, మనం చాలామంది అవహేళన చేస్తూ ఉంటారు. ఇది మనం ఆల్మోస్ట్ రోజు పడుతున్న బాధలాగా ఉంటుంది. సో ఇది మనం ఫేస్ చేసినప్పుడు మనలో ఒకలాంటి నిస్సహాయత, నిస్పృహ ఇట్లాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. వీటి వలన అసలు ఇంకా బయటికి వెళ్ళాలంటే ఒక రకమైన ఆందోళన, ఏమనుకుంటారో, ఏం జడ్జ్ చేస్తారో, ఏం పక్షపాతం చూపిస్తారో అని టెన్షన్ అవుతుంది. దీనివల్ల వాళ్ళు ఒంటరితనానికి కూడా బానిస అవుతూ ఉంటారు. ఇవన్నీ కలగలిపి ఒరిజినల్గా ఉన్న కుంగుబాటుని, ఆందోళనని ఇంకా ఇంకా పెంచేస్తుంది. అదొక బాగా బ్యాడ్ సైకిల్ లాగా అయిపోతుంది. సరే బయటికి వెళ్ళట్లేదు, ఒంటరితనం ఎక్కువైంది, ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అప్పుడు కూడా కొంచెం తినడం ఎక్కువ చేయడం, ఇమోషనల్ ఈటింగ్ చేయడం, దానివల్ల మళ్ళీ ఊబకాయం పెరుగుతుంది. అదొక సైకిల్.